దుబాయ్లో గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామానికి చెందిన లగ్గం జతీష్ మృతి చెందారు. ఇక ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన జగదీష్ అక్కడి పరిస్థితులు అనుకూలించక తిరుగు ప్రయాణం అవుతుండగా ప్రమాదం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన జగదీష్ మృతి చెంది వారం గడుస్తున్నా చేతిలో డబ్బు లేక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాలేకపోతున్నామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతని భార్య కవిత, కుమారుడు వంశీ, కుమార్తె వైష్ణవి చివరి చూపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జగదీష్ మృతదేహాన్ని స్వగ్రామం వచ్చేలా చూడాలని వారు వేడుకుంటున్నారు. జగదీష్ మా ఆయన దుబాయ్ వెళ్ళాడు. వారం అవుతుంది. వారం నుంచి ఫోన్ చేయలేడు. ఆదివారం తెలిసింది సాయంత్రం ఇంకా యాక్సిడెంట్ అయిందని. చాలా అప్పులు ఉన్నాయి, ఇల్లు లేదు, చిన్న పిల్లలు ఉన్నారు, పరిస్థితి అది బాగలేదని వెళ్ళిండు. గవర్నమెంట్ ఎక్కడి నుంచి మాకు సాయం చేయాలా, మా పిల్లల్ని భవిష్యత్తు ఇవ్వాలా, మమ్మల్ని వాళ్ళని చదివించేటట్టు చేయండి సార్. మాకు ఇల్లు లేదు ఉండేందుకు, మాకు ఇల్లు లేదు, వేరే ఇంట్లో ఉంటున్నాం లేదు, మాకేమీ లేదు, పిల్లలు చిన్నగా ఉన్నారు. గవర్నమెంట్ నుంచి మాకు సాయం చేయండి. సారంపురం మండల్, వైకుంఠపురం విలేజ్, నిర్మల్ డిస్టిక్. అనుకున్న విషయంలో వైకుంఠపురం నుండి జగదీష్ అనే ఒక వ్యక్తి గల్ఫ్ వెళ్ళడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల పొంగా వెళ్ళిండు, కానీ ఆయనకు అనుకుంటా యాజ్ఞం జరిగింది. ఒక వ్యక్తి అక్కడనే మరణించడం జరిగింది. కావున అధికారులు స్పందించి ఈ డిడిబాన్ని తొందర హాస్పిటల్కు హెల్ప్ చేస్తారని గవర్నమెంట్ ప్రభుత్వం ఆదుకొని వీళ్ళకి కొంచెం సాయం చేసి ఉండటానికి కూడా ఇల్లు లేదు. ఈ గవర్నమెంట్ తరఫున ఒక ఇల్లును ఇచ్చేసి వీళ్ళ నా కుటుంబాన్ని ఆదుకుంటారని, ఆర్థిక సాయాన్ని కోరుకుంటారని